దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలను గురించి ఆలోచించి అపారమైన ఆలోచనలు కలిగి ఉన్నతమైన ప్రణాళికల మీద మా బ్రతుకులు మా జీవితాలు ఈ లోకానికి అర్థించబడ్డాయి. ఈ లోకానికి నీ చిత్తం మీద ప్రవేశించిన మేము నీ చిత్తాన్ని మాకు అప్పజెప్పిన బాధ్యతలను పూరించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని అధిష్ఠించుకునే పిల్లలుగా ఉండే ధన్యతను భాగ్యాన్ని దయచేయమని వేడుతూ కొన్ని నిమిషాలు నీ పిల్లలతో విలువైన మాటలు పంచుకొనబోచుండగా సముచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనందరినీ తండ్రి తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు ఆ తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, దాదాపు వారం రోజులు, క్షమించండి, నెల రోజులు దేవుని యొక్క ఉన్నతమైన వాకుల దగ్గరికి మళ్ళీ మనమంతా రాగలిగాం. మీ దగ్గరికి నేను రావడం దాదాపు 1 month అవుతుంది అనుకుంటా, దాదాపు రాకపోవడం. ఈరోజు మరి నెలలో చివరి వారంలోకి మనం ప్రవేశించాం. చివరి ఆదివారం నెలలో మళ్ళీ మనందరికీ కృప చూపించి మనందరినీ ఆయుష్ ఆరోగ్యాలతో చక్కగా మనందరినీ తన పాదచెంతకు నడిపించుకొని మళ్ళీ మన బ్రతుకుల్లో ఏ విషయాలతో అయితే నింపాలో, ఏ విషయాలనైతే మనకు చూపించాలి, తెలియజేయాలి, దానికోసం మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో ముందుకు సాగడం కోసం ఏ లోటైతే ఉందో, ఏ వెలితైతే ఉందో వాటిని మన బ్రతుకులో పూరించుకునే ఒక అపురూపమైన గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మళ్ళీ ఈ నెలంతా కాచి కాపాడి ఈ చివరి వారంలోని కూడా మనల్ని నడిపించాడంటే ఒక మహత్తరమైన ఆలోచన మన మీద తండ్రిది. మరి ఈరోజు కూడా మనకేం చెప్పాలనుకుంటున్నాడో, మనం ఏం తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడో, ఏది తెలుసుకోవాలో తెలుసుకొని మన బ్రతుకులో దాన్ని పొందుకునే దిశలో మన బ్రతుకులు ఉండాలని ఆశపడ్డాడో, తెలుసుకున్న విషయాలను పొందుకునే విధంగా బ్రతుకులో ఆపాదించుకునే విధంగా బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలోనికి ఈ క్షణంలో, ఈ సమయంలో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు కూడా దేవుని యొక్క మహత్తరమైన ఆయన యొక్క ప్రణాళికలో ఆయన మనకు చెప్పబోయే పరలోకపు పాఠాలలో ఒక అద్భుతమైన అంశముగా మనం రాసుకునగలిగితే, ప్రియులరా, దేవుడు అనుగ్రహించే కిరీటాన్ని పొందగోరుచున్నావా? ఈరోజు మన పాఠం దేవుడు అనుగ్రహించబోయే కిరీటాన్ని పొందగోరుచున్నావా అన్న ప్రాముఖ్యమైన ఆలోచనలతో కూడుకున్న అంశం ఇది. ప్రియమైన దేవుని వర్లారా, కిరీటము అనగానే ఘనతకు, అధికారమునకు, రాజరికమునకు సూచనై ఉన్నది. కిరీటం అంటే ఘనతకు, అధికారమునకు, రాజరికమునకు సూచనై ఉన్నది, మహిమై ఉన్నది, మహిమకు సూచనై ఉన్నది కిరీటము అన్నది. ప్రియమైన దేవుని వర్లారా, పరలోకపు తండ్రి ఆ దేవాది దేవుడు భూమి మీదికి అడుగు పెట్టబోతున్న లేదా భూమి మీదికి అడుగుపెట్టిన మనలు తల్లి గర్భము గుండా భూమి మీదికి ప్రవేశించిన మనకు దేవుడు కిరీటాన్ని ధరింపజేసి భూమి మీదికి పంపించాడు. ఆలోచించాలి.
భూమి మీదికి అడుగుపెట్టిన మనలకు, భూమి మీదికి ప్రవేశించిన మనకు దేవుడు కిరీటాన్ని ధరింపజేసి పంపించాడు. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, ఈ అనంత సృష్టిలో, ఈ సకల చరచర సృష్టిలో ప్రాముఖ్యమైన వాడు, ప్రథముడు, అధికారము కలిగిన వాడుగా, ఘనత కలిగిన వాడుగా, ఒక రారాజుగా, రారాజు అంటే కిరీటం ఉన్నవాడిని రాజు అంటారు. అధికారం ఉన్నవాడు, కిరీటం ధరించినవాడు, ఒక అధికారిగా, ఒక ఘనత పొందినవాడుగా ఈ సృష్టిలో మనిషి కనబడుతున్నాడు. అంటే మనిషికి దేవుడు కిరీటాన్ని ధరింపజేసి భూమి మీదకి పంపించాడు. అంటే అనంత సృష్టిలో అధికారిగా ఆలోచించాలి. కిరీటం అనగానే ఒక అధికారాన్ని సూచిస్తుంది, కిరీటం అనగానే ఒక ఘనతను సూచిస్తుంది. అటువంటి ఆధిక్యతను సంపాదించుకున్నవాడు, పొందుకున్నవాడు మనిషి. ఒకసారి మనం బైబిల్లో యాకోబు రాసిన పత్రిక తీయాలి. జాగ్రత్తగా చూడండి. ఉన్న మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి మీరే. ఆ పరలోకపు తండ్రి, దేవుడు ఆ పరలోకపు తండ్రి సృష్టించిన వాటిలో మనిషి అంటండి, మనిషి అంట, మనం అంట ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు మనల్ని సృజించుకున్నాడండి. సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు దేవుడు. చూసారా, ప్రథముగా తాను కలుగజేసిన వాటిలో ప్రథముడుగా ఎవరిని చూడాలనుకున్నాడు? ప్రథమ స్థానము, ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని, అధికారాన్ని, ఘనతను ఈ ప్రపంచంలో మనిషికి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఈ సృష్టిలో ఏ జీవరచన తీసుకోండి, దేని గురించి మీరు ఆలోచించండి, అంత అధికారం కలిగిన వాడుగా మనిషి ఉన్నాడు అన్నది మనం చూడగలిగితే, ఇంకొక మాట దగ్గరికి మనం రాగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనుషులను సృజించుకున్న తర్వాత, మనుషులను పుట్టించుకున్న తర్వాత, నేను చదువుతానమ్మా ఇక్కడ నుంచి, చదవన్నప్పుడు మీరు చదువుతారు. మనుషులను పుట్టించుకున్న దేవుడు మనిషిని పుట్టించుకున్న తర్వాత ఆ మనిషికి దేవుడిస్తున్న అధికారాన్ని చూడండి. ఈ అనంత సృష్టి పైన దేవుడిస్తున్న అధికారాన్ని చూడండి. వారు ఎవరు? మనం మనుషులు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, ప్రతి జీవులను లేదా ప్రతి జంతువును వేలుదురుగా కని పలికెను. ఏలిక, ఏలుదురు. ఏలేవన్నీ ఏమంటారండి? ఏలేవన్నీ ఏమంటారు? ఏలేవన్నీ ఏమంటారు? రాజు. ఏలేవన్నీ ఏమంటారు? అధికారి. అంటే మనిషి ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే కిరీటాన్ని ధరించుకున్నవాడుగా, కిరీటాన్ని ధరింపజేసిన వాడుగా దేవుని దృష్టిలో మనిషి ఉన్నతమైన స్థానం కలిగి ఉన్నాడు ఈ సృష్టిలో. దేని తీసుకో ప్రియులరా, ఈ అనంత సృష్టిలో మనిషికున్న ఆధిక్యత అంత ఇంత కాదండి. ఏమండి, సముద్రపు చేపలు అంటే సముద్రం పైన ఆధిపత్యం, ఆకాశం పైన ఆధిపత్యం, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు జంతువును, 3 ఇదే కదా ఉన్నది స్పేస్లో. ఈ 3 భాగాల మీద, ఈ అనంత సృష్టి మీద, ఈ సర్వ సృష్టి మీద సర్వ అధికారాలు హక్కు కలిగిన వాడుగా మనిషి కనబడుతున్నాడు. అంటే కిరీటాన్ని ధరించుకున్నవాడుగా మనిషి ఉన్నాడు, ధరింపజేసిన వాడుగా ఉన్నాడు. దేవుని చేత ధరింపజేసిన వాడుగా, దేవుడు కిరీటాన్ని ధరింపజేసిన వాడుగా మనిషి కనబడుతున్నాడు. ఇంకా మీరు చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, నీవు దేవదూతల కంటే వానిని అంటే మనిషిని కొంచెంగా తక్కువ వానిగా చేసేటివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. వారేవా రాజువు, నువ్వు ఏలికవు, ఒక ఉన్నతమైన స్థానము ఆధిక్యతను కలిగిన వాడవు. నువ్వు వాని కొంచెం తక్కువనిగా చేసేటివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేటివి. నీ చేతి పనుల మీద ఈ సృష్టిలో సృష్టించిన అన్నీ ఉన్నాయి, చూశారు? అవి దేవుని పనులు, దేవుడు సృష్టించిన వస్తువులు ధరింపజేసేటివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఆయన సమస్తమును లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని చూశారా విడిచి పెట్టలేదు. అబ్బా, అంటే ఈ ప్రకృతిలో సర్వసృష్టిలో ఎంత పెద్దదాన్నైనా లొంగ తీసుకునే స్థాయి, ఏలే స్థాయి, అధికారము ఈరోజు మనిషికి ఉంది. ఏనుగు ఎక్కడ, మనిషి ఎక్కడ? ఏనుగు ముందు నిలబడితే చిన్న సీమలా కనపడుతుంది, ఒక కాలికి కొరగావు. తీసి తొండంతో కొడితే మళ్ళీ నీ అడ్రస్సే దొరకదు. అంత పవర్ఫుల్. ఏనుగు బలం ఎక్కడ, మన బలం ఎక్కడ? అంత పెద్ద జంతువునైనా నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఆడిస్తున్నావు, పాడిస్తున్నావు. అధికారం చూడు ఎలా ఉంది. ఆడిస్తలేడండి, ఇప్పుడు ఆడిస్తలేడు మనిషి. ఏనుగును లోపరుచుకోలేదు. మనిషి ఆడిస్తున్నట్టుగా ఏనుగు ఆడుతుందండి. దాని బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ? ఒక పశువు మెడ మీద కాడి పెడితే అది నిన్నేమన్నా అంటుందా? వచ్చి కాడి పెట్టించుకుంటుంది. నీవెవడెవరో నా మీద కాడి పెట్టడానికని తిరగబడితే ఎద్దు బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ? అతను ఎలా లొంగ తీసావు చూడండి. అసలు ఒక సింహాన్ని లొంగ తీసావు. సింహం యొక్క పవర్ ఎక్కడ, దాని యొక్క స్వభావం ఎక్కడ? ఆలోచించండి. ఈ సృష్టిలో మనిషికి లోబడినదంటూ ఏది లేదు. ప్రేమైన దేవుని వారలారా, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి అంటున్నాడండి దేవుడు. సమస్తము ఉంచితివి అంటున్నాడు దేవుడు. అంటే మహిమ ప్రభావంతో, ఎంత అద్భుతమైన మాట అండి దేవుడు మాట్లాడుతున్న మాట. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేది. కాబట్టి ఒక రాజుగా, ఏలికగా, ఒక అధికారిగా సర్వ సృష్టిని ఏలుతున్నవాడుగా మనిషి ఉన్నాడు ఈరోజు. ప్రేమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, కీర్తనలు దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. చూసారా ఎంత అధికారం కలిగిన వాడుగా ఈ సృష్టి పైన పెత్తనం చెలాయిస్తున్నాడు ఈరోజు మనిషి. అంటే ఈ సృష్టి పైన అధికారం చెలాయించడానికి, ఒక రారాజుగా నీవు ఉండడానికి దేవుడు భూమి మీదకి ప్రవేశించిన నీకు కిరీటాన్ని ధరింపజేసి భూమి మీదకి పంపించాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఈ అధికారాల గురించి, ఈ కిరీటాల గురించి ఆలోచిస్తే, లోకంలో ఉన్న కిరీటాలు అధికారాలు. కిరీటం అనగానే అధికారము, ఘనత, మహిమకు, రాజరికముకును సూచనని మనం చెప్పాం. ఈరోజు చాలామంది అధికారాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు, కిరీటాన్ని ధరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక మినిస్టర్ ఏంటంటే కిరీటాన్ని కలిగి ఉన్నట్లు, ఒక ప్రధానమంత్రి కిరీటాన్ని కలిగి ఉన్నట్లు, ఒక రాజు కిరీటాన్ని కలిగి ఉన్నట్లు. అసలు ఈ కిరీటాలు అనేటివి, ఈ భూపరమైన కిరీటాలు అనేటివి ఎన్ని రోజులు అని మనం ఆలోచించగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, కొంతకాలమే ఆ కిరీటాలు, ఆ అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత అధికారాన్ని కోల్పోతారు. ఒక సీఎం పదవీ కాలం ఒక 5 సంవత్సరాలు, ఆ తర్వాత కిరీటాన్ని కోల్పోతాడు. శాశ్వతం కాదు అది.
ఒక రాజు కొన్ని కాలాలే, ఆ తర్వాత కిరీటాన్ని కోల్పోతాడు. అంటే లోకపరమైన అధికారాలు, లోకపరమైన కిరీటాలు శాశ్వతము కావు. ఒకసారి మనం చూద్దాం దాని గురించి. ఈ లోక సంబంధమైన అధికారాలు, లోక సంబంధమైన కిరీటాలు అనేవి శాశ్వతం కావు. ఏ అధికారాన్ని మీరు చూడండి, ఇక ఈ శాశ్వతము ఈ కిరీటం, ఆ కిరీటం కలిగిన ఆ వ్యక్తి ఆ అధికారంలో కంటిన్యూగా ఉంటాడు అనేది లేదండి. ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసినా ఒకరోజు నిన్ను తలదన్ని నీ సింహాసనాన్ని ఆక్రమించేవాడు వస్తాడు. ఎప్పటికైనా ఆ యొక్క కిరీటం అనేది నీకు శాశ్వతం కాదు. లోకపరంగా ఉన్న కిరీటాలు శాశ్వతం కావు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట కూడా దేవుడు రాయించాడండి. ఎంత ఉన్నతమైన మాటలు దేవుని మాటలు, చాలా గొప్పవండి దేవుని సంగతులు. కానీ ప్రపంచం ఆలోచించదు. ప్రపంచం ఆలోచించడానికి ముందుకు రాదు. బైబిల్ ఒక వర్గానికి సంబంధించింది కాదు, కానే కాదు. బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో చెప్పనిదంటూ ఏదీ లేదు. అటువంటి అద్భుతమైన జ్ఞాన గ్రంథం బైబిల్. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం. నిన్న మొన్ననే మనం చదివాం. సామెతల గ్రంథం పూర్తి చేసుకొని ప్రసంగిలోకి వెళ్ళిపోయాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, ధనము అనేది ఉంది చూశారు, శాశ్వతము కాదు. కిరీటము తరతరములు ఉండునా ఉండదంట. కిరీటం అనేది తరతరములు ఉండునా. ఒక రాజు నువ్వు అయ్యావు, ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకొకటి వస్తాడు. అంటే ధనము శాశ్వతం కాదు, ఐశ్వర్యము శాశ్వతం కాదు. నువ్వు ధరించుకున్న కిరీటము తరతరములు ఉండదు. ఆ పదవి కాలం ముగించిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాల్సిందే, కిరీటం తీసేయాల్సిందే. ఈ లోకపరమైన అధికారాలు, లోకపరమైన కిరీటాలు శాశ్వతము కావు. ఇంకా 23వ వచనంలో కూడా మీరు చూడండి, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, ఏది ద్రవ్యము కానీ, ఐశ్వర్యం కానీ, డబ్బు కానీ, అది ఏదైనా సరే, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిక్షేమం అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అని 23వ వచనంలో అంటాడు. ఏది శాశ్వతం కాదు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఏది శాశ్వతం కాదు. ప్రియమైన దేవుని వారలారా, అయితే దేవుడు మనకు ఒక ఉన్నతమైన ఆలోచనను నేర్పించాలనుకుంటున్నాడండి. మనిషికి దేవుడు ఒక శాశ్వతమైన కిరీటాన్ని ధరింపజేయాలనుకుంటున్నాడు. ఒక శాశ్వతమైన కిరీటాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. మనిషిని దేవుడు మనిషిని శాశ్వతమైన కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి. ఎప్పటికీ ఉండే కిరీటం, నిరంతరం ఉండే కిరీటాన్ని తన కుమారునికి, తన పిల్లలకు ధరింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ కిరీటాన్ని పొందుకునేవాడుగా నువ్వు ఉండాలి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, శాశ్వతమైన కిరీటాన్ని ధరింపజేయాలని అంటున్నారు. శాశ్వతమైన కిరీటం కోసం మీరు ఆలోచించండి, ఆ కిరీటాన్ని ధరింపజేసుకునేవారుగా మీరు ఉండండి అని అంటున్నారు కదన్నా. ఆల్రెడీ కిరీటాన్ని ధరింపజేసుకొని మేము భూమి మీదకి వచ్చాము కదా. మళ్ళీ దేవుడు శాశ్వతమైన కిరీటాన్ని ఇవ్వబోవడం ఏంటి? దేవుడు మనకు ఒక శాశ్వతమైన కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడే మనం కిరీటాన్ని ధరింపజేసి భూమి మీదకి పంపించాడు కదా. మళ్ళీ శాశ్వతమైన కిరీటం ఏది అంటే, మీరు ధరించుకున్న కిరీటం ఉంది చూశారు, తల్లి గర్భం గుండా భూమి మీదకి వచ్చారు చూశారు. మీరు ధరించుకొని వచ్చిన కిరీటం ఉంది చూశారు. అది ప్రకృతికి సంబంధమైన కిరీటం. అది భూకాలానికి సంబంధించిన కిరీటం. భూమి మీద బ్రతికినన్ని రోజులు ఈ సమస్త సృష్టి పైన అధికారము కలిగిన కిరీటం. నీవంటూ ఒకరోజు లోకాన్ని వదిలిన తర్వాత, నీవంటూ ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ ఆత్మ
వెళ్ళబోతుంది చూశారు మహాలోకానికి. నీ ఆత్మ శాశ్వతమైన రాజ్యంలోనికి వెళ్ళబోతుంది చూశారు. ఆ ఆత్మ కిరీటాన్ని ధరింపజేసుకొని ఆ శాశ్వతమైన లోకానికి వెళ్ళిపోవాలి. శాశ్వతమైన కిరీటాన్ని ధరింపజేసుకునేదిగా ఆత్మ ఆ కిరీటాన్ని పొందుకునేదిగా ఉండాలి. శరీరానికి సంబంధించింది నువ్వు ధరించుకున్న కిరీటం తల్లి గర్భం గుండా వచ్చింది. ఇప్పుడు ఆత్మ శాశ్వతమైన కిరీటాన్ని ధరించుకోవాలి, శాశ్వతమైన కిరీటాన్ని పొందుకోవాలి. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది భూమిని వదిలిపెట్టిన తర్వాత ఈ లోకానికి సంబంధించింది. ప్రకృతి పైన ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ కిరీటం ఉంటుంది. ఇది శాశ్వతం కాదు, లోకానికి కూడా శాశ్వతం కాదు. ఇది ప్రకృతి పైన నీవు అధికారం కలిగి ఉండడానికి, ప్రకృతిలో ఉన్నన్ని రోజులు ఒక రాజుగా, ఒక ఏలికగా నీవు ఉన్నావు. ఆ కిరీటం చనిపోయిన తర్వాత అది అంతటితో ముగిస్తుంది. కానీ రేపు ఆత్మ వెళ్ళబోతుంది చూశారు ఒక లోకానికి. ఆత్మ కిరీటాన్ని, శాశ్వతమైన కిరీటాన్ని ధరించుకోవాలి. ఆ శాశ్వతమైన కిరీటాన్ని ధరించుకునే అవకాశంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. ఆ కిరీటాన్ని ఎలా పొందుకునగలుగుతాం అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆ కిరీటాన్ని ఎలా పొందుకుంటాం అంటే, ఆ ఆత్మ కిరీటాన్ని, ఆత్మకు ఆ కిరీటాన్ని ఎలా పొందుకునగలుగుతాం అంటే, పాప జీవితాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానంలో జీవము, నిత్య జీవం ఉందని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి, యేసుక్రీస్తులోనికి నీవు ప్రవేశిస్తే ఆ కిరీటాన్ని పొందుకొనొచ్చు. శిలువ మరణంలో యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానంలో నిత్య జీవం ఉంది, మహోన్నతమైన బ్రతుకుంది, శాశ్వతమైన లోకం ఉందని నీవు గుర్తించి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నీ బ్రతుకును, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకొని క్రీస్తులోనికి వచ్చిన నీవు నీ బ్రతుకును యేసుక్రీస్తు రక్తంలో కడుక్కొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే ఆ కిరీటాన్ని పొందుకొనగలుగుతాం. దేవుడి దగ్గరికి నీవు చేరుకొనగలిగితే, క్రీస్తులోనికి నీవు ప్రవేశిస్తే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే, నీ పాపాలను వదిలిపెట్టి క్రీస్తులోనికి నీవు ప్రవేశించగలిగితే ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఆ కిరీటం నీవు పొందుకునగలిగితేనే ఆ మహోన్నతమైన లోకం స్వాగతం పలుకుతుంది. ఆ రాజ్యంలో ఒక రారాజుగా నీవు ఆ లోకాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఆ లోకాన్ని పొందుకోవాలనుకుంటే ఈ భూమి మీద కిరీటాన్ని పొందుకునేవాడివిగా, ఆ కిరీటాన్ని సంపాదించుకునేవాడివిగా నీ బ్రతుకును కొనసాగించుకోవాలి. ఆ కిరీటాన్ని సంపాదించుకోకపోతే మహోన్నతమైన లోకం స్వాగతం పలకదు. ఆ కిరీటాన్ని పొందుకునేవారుగా ఎంతమంది ఉన్నారు? అక్కడ మహోన్నతమైన లోకంలో ఒక రారాజుగా దేవుడు ధరింపచేసే, దేవుడు అనుగ్రహించబోయే ఆ కిరీటాన్ని నేను పొందుకోవాలి, అది అందుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రపంచం లేదు. భూమి మీద ఉన్న కిరీటాల కోసం, భూమి మీద ఉన్న పదవుల కోసం, అధికారాల కోసం, శాశ్వతం కాని అధికారాల కోసం, శాశ్వతము కాని కిరీటాల కోసం ఆలోచిస్తుందే తప్ప, రేపు ఆత్మగా నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఆత్మగా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నాకంటూ కిరీటం, నాకంటూ ఒక మహోన్నతమైన లోకం స్వాగతం పలికేదిగా, ఆ లోకంలో ఘనతను పొందేదిగా, మహిమను పొందుకునేదిగా నా బ్రతికి ఉండబోతుందా అన్నది మనిషి ఆలోచించట్లేదు. ఆ శాశ్వతమైన కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఎలా పొందుకోవాలంటే యేసుక్రీస్తులోనికి వచ్చేస్తే ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తులోనికి అడుగు పెడితే ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఆ కిరీటాన్ని పొందే అవకాశం ఉంది. పొందే అవకాశంలోనికి నీ బ్రతుకును నడిపించుకోవచ్చు. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరినట్టుగా నీ బ్రతుకుంటే. ఒక మాట చూద్దాం ప్రియమైన దేవుని వారలారా, ఆ కిరీటం గురించి మనం ఆలోచిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది.
ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు లేదా ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించాలనుకుంటున్నాడంట అండి. ఏ కిరీటము? నీతి కిరీటము. అది ఒక్కడికి సంబంధించింది కాదు, తన ప్రజలందరికీ, తన బిడ్డలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్న ఆలోచనంట. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. అది నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించాలనుకున్నాడంట దేవుడు ఆ కిరీటాన్ని. ఆ కిరీటం పేరే నీతి కిరీటం. రాసుకోండి అంతే. నీతి కిరీటం అనేది ఇక్కడ సంబోధించాడు. నీతి కిరీటం మనకి ఇవ్వాలనుకున్నాడంట. ఈ నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలి. ఈ నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉన్నాయి ప్రేమన దేవుని వారల. అది ఊరికే దొరకదు, అది ఊరికే వచ్చి పడదు, అది ఊరికే పొందుకునేది కాదు. అది ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలంటే మరొకసారి తిమోతికి రాసిన పత్రికనే, అదే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2:5 వచనాన్ని చూడండి. ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే 2:5 వచనంలో, మరి జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అన్నాడండి ఇక్కడ. అంటే కిరీటాన్ని దక్కించుకోవాలంటే ఇక్కడ షరతులు వర్తిస్తాయి అన్నాడు. అంటే ఒక నియమం ప్రకారం పోరాడితేనే కానీ ఆ కిరీటాన్ని పొందము. కిరీటాన్ని పొందుకోవాలన్న ఆశ ఉంది, బాగుంది, కానీ ఒక నియమం ప్రకారం అని పోరాడితేనే ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చూద్దాం ఆ నియమం ప్రకారంగా ఎలా పోరాడాలో, ఎలా ఉండాలో, ఆ కిరీటాన్ని పొందుకోవడం కోసం ఎలా మనం మన యొక్క ప్రయత్నాలు కొనసాగించాలో ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. నేను చెప్పిన సందర్భం రాసుకుంటూ ముందుకు రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24వ వచనంలో అందరూ చూడండి. ఈ కిరీటాన్ని ఎలా పొందుకుంటాం అనేది చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఏమండి, ఒక రన్నింగ్ రేస్లో ఒక కిరీటాన్ని, ఒక బహుమానం పెడతారండి. ఆ పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఎవరో ఒక్కడు మాత్రమే ఆ బహుమానాన్ని కొడతారన్న సంగతి ఖాయం. కానీ పరిగెత్తే ఒక 10 మంది, పరిగెత్తే 20 మంది ప్రతి ఒక్కడు బహుమానం నేను కొడతా అనుకునే వాళ్ళే తప్ప బహుమానం కొట్టమని ఎవరు కూడా పరిగెత్తరండి. బహుమానం కొడతామని పరిగెత్తుతారు, ఆ బహుమానం నాది అని పరిగెత్తుతారు, బహుమానం నాది కదని పరిగెత్తరు. అది కొట్టే ప్రయత్నంలో అందరి ఆలోచన అదే అండి. దృష్టి అంతా ఒకటే, నేను కొడతాను, ఆ బహుమానం నా సొంతమే, అది నాదే అన్న భావనతో పరిగెడతారు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మీరు కూడా ఎలా పరిగెత్తాలో తెలుసా? బహుమానం పొందేవారుగానే పరిగెత్తాలి. మనం వచ్చాం చూసారు, ఇక్కడ చేరుకుంటున్నాం చూసాం. ఎందుకు వస్తున్నాం? మనం కిరీటాన్ని కొట్టాలన్న ఒక ఆలోచనతోనే మనం పరిగెత్తాలి తప్ప ఎవరి గురించో ఆలోచించాడండి. పరిగెత్తేవాడు ముందంజలో ఉన్నాడు అనుకోండి, ఒక అడుగు ముందంజలో ఉన్నాడు అనుకోండి, ఎనికివాడి గురించి పట్టించుకోడు, ఎనికివాడి గురించి ఆలోచించడు. ఎందుకంటే ఒక అడుగు ముందుకున్నాడు, ఇక ఆ అడుగు ముందున్నయుడు కాన్సన్ట్రేషన్ ఏంటో తెలుసా? ఇదే రేసులో, ఇదే రేంజ్లో, ఇదే స్పీడ్తో కరెక్ట్గా నేను పరిగెత్తగలిగితే ఆ కిరీటం నాకు దక్కుతుందన్న ఒక భరోసాతో ముందుకెళ్తాడు. ఎందుకో చూశాడా, అటు ఇటు చూశాడా, ఆ కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని దాటి ఇంకొకటి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ వెనుక పాలవుతున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడిని రాకుండా ఒక అడుగు ముందు దూరంలోనే నువ్వు ఎలా అయితే పరిగెత్తుతున్నావు అలానే పరిగెత్తాలి తప్ప నువ్వు కొద్దిగా దృష్టి కోల్పోయావంటే నీ వెనుక ఉన్నవాడు ముందు వచ్చే అవకాశం ఉంటుంది, కిరీటాన్ని పోగొట్టుకునే
అవకాశం ఉంటుంది. అది పరుగు పందెంలో అయితే. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే ఈ పరుగు పందాన్ని పోల్చడంలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తుండు. ప్రేమైన దేవుని వర్లారా, ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తుండు. అటువలే మీరు కూడా ఏం చేయాలి తెలుసా? బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అన్నాడు. ఏమండి, లోక సంబంధంగా ఒక కిరీటమే ఉంది. దాదాపు 50 మంది పరిగెత్తుతున్నారు. 50 మంది మేము కొడతాం అన్న ఆలోచనలో పరిగెత్తుతుంటే, ఈరోజు క్రీస్తుని ధరించుకున్న మనం ఎందుకు బహుమానాన్ని పొందుకునే వారంగా మనం ఎందుకు పరిగెత్తట్లేదు? ఎందుకు నిర్లక్ష్య వైఖరి? ఎందుకు మనలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటుంది? ఎందుకు దేవుడి కార్యక్రమాలంటే పట్టవు? దేవుని ఆలోచనలోనికి ఎందుకు రాలేకపోతున్నాం? దేవుడి ఆలోచనలు ఎందుకు వంట పట్టట్లేదు? కేవలం బైబిల్కే పరిమితం ఎందుకు చేసుకోగలుగుతున్నాం? ఒక మహోన్నతమైన లోకానికి ఆత్మ వెళ్ళాలి. ఆత్మ వెళ్ళాలంటే కిరీటాన్ని ధరింపజేసుకొని వెళ్ళాలి. కిరీటాన్ని పొందుకొని ఆ ఘనతను పొందుకొని, ఆ మహిమను పొందుకొని, ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకునేదిగా ఉండాలి. ఇది మరి పరిగెత్తుతున్న నీవు బహుమానం కొట్టాలన్న ఆలోచనతో ఎందుకు పరిగెత్తట్లేదు? ఎందుకు ఆ దృష్టి, ఆ దృక్పథం మనలో లేదు? ఎవరో వస్తలేరని, ఎవరో బ్రతకట్లేదని, ఎవరో నిలబడట్లేదు, ఎవరో కోల్పోతున్నారు, ఎవరో బలహీన పడిపోతున్నారని వాళ్ళను మనం కనిపెడుతూ మనం ఎందుకు మన పరుగును నిర్లక్ష్యం చేయాలి? ఎవరి గురించి ఆలోచించడానికి వీలులేదండి. ఈ పరుగు పందెంతో ఎందుకు పోల్చాడో తెలుసా? ఎవరు పరిగెత్తితే వాడికే బహుమానం. అంటే ఎవరికి వారే ఆ బహుమానాన్ని, ఆ కిరీటాన్ని సొంతం చేసుకోవాలి. భార్య పరిగెత్తితే భార్యకే, భర్తకు ఉండదు. ఏమమ్మా, నువ్వు వస్తే చాలు నీ భార్య పిల్లలకు ఆశీర్వాదం అనుకుంటే పొరపాటు. అందుకే ఈ పోటీతో పోల్చాడు. ఎవరికి వాడే దక్కించుకునేది ఇది, ఎవరి చేతిలో లేదండి. నువ్వు పరిగెత్తితే నీకు కిరీటం. అందుకే పరుగు పందెంతో పోల్చాడు ఇది. భర్త పరిగెత్తితే నేను ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. భర్త పరిగెత్తితే భర్తకు, నువ్వు పరిగెత్తితే నీకు. ఎవరికి వాడే సంపాదించుకోవాలి, ఎవరికి వాడే ఈ బహుమానాన్ని పొందుకోవాలి అనడానికి ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే పందెపు రంగంతో పోల్చాడు. పరుగు పందెంలో కదా ముందర వెళ్ళినోనికి కానీ వెనుకొచ్చేటోళ్ళకు ఉంటుందా? ఇప్పుడు 11 మంది అండి క్రికెట్కు. ఎంతమంది ఉంటారు క్రికెట్ ఆడే వాళ్ళు? 11 మందిలో ఒక్కడాడినా అందరికి క్రెడిట్ వస్తుంది క్రికెట్లో. అది పోల్చలే మళ్ళీ దేవుడు. కబడ్డీ విషయంలో ఎంత? 7 మంది 6 మంది? 7 మంది. దాంట్లో ఎవడు బాగా ఆడినా 7 మందికి వచ్చేస్తుంది బహుమానం. ఇక్కడ పరుగు పందెంలో 50 మంది పరిగెత్తే ఎంతమందికి వస్తుంది? ఒక్కడికే. ఇది కూడా అంతే. దీంతో పోల్చారు చూడండి దేవుడు. ఒక వాలీబాల్తో, ఒక కబడ్డీతో పోల్చలేదండి. మీకేమర్థం అవుతుంది చెప్పండి? అంటే ఎవడికి వాడే పరిగెత్తాలి, ఎవడికి వాడే ఆ బహుమానాన్ని పొందుకోవాలి. నాని పరిగెత్తితే నాన్నకు దొరుకుతుంది, నాని వాళ్ళ అమ్మకు దొరకదు. ఆమె పరిగెత్తాలి, డాడీ పరిగెత్తాలి. నా ఒక్క కొడుకు బ్రతుకుతున్నాడు కదా, మనం ఇంట్లో కూర్చున్నామంటే సరిపోదు. ఇది భక్తి ఎవరికి వారికే సంబంధించింది. పరలోకం అనేది ఎవరికి వాళ్ళకే సంబంధించింది. అంత అద్భుతంగా పోల్చుతూ చూపిస్తున్నాడు. ఇందం బాగుంటుంది ఈ చూద్దాం. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని చెప్పి, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల ఎలా ఉంటాడండి? పందెమందు పోరాడేవాడు అన్ని విషయంలో మితముగా ఉండును. ఎలా ఉంటాడు మితముగా? కడుపు ఇంత పెట్టుకొని పరిగెత్తాడా? రన్నింగ్ చేస్తాడు. నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసి ఉంటాడు. ఏ తిండి తినాలి, ఏ తిండి తినవద్దు, అన్ని డైటింగ్ ఫాలో అయ్యి ఆ రేసులోకి పాల్గొంటాడు. ఏమండి, ఇంత కడుపు పెట్టుకొని పరిగెత్తుతున్నది మనం చూసి వస్తాడా ఫస్ట్ ప్రైజ్ అని అనుకుంటామా? ఎలా ఉంటాడు పరుగు పందెంలో ఉన్నాడు? ఎలా ఉన్నాడు చూడండి, ఎలా చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుంది చూడండి దేవుని మాట. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండను. చాలా జాగ్రత్తగా ఉంటాడండి. ఆ రేసు కొట్టేవాళ్ళు వాళ్ళ తిండి, వాళ్ళ యొక్క జాగ్రత్త, వాళ్ళ యొక్క శిక్షణ, వాళ్ళు తీసుకునే ఫుడ్ అన్నీ మితంగా ఉంటాయండి. అన్నీ మితంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటాడండి.
పొద్దుకిందాక సోమరిలాగా ఉండడండి. 10 గంటల వరకు ఉండడు, 11 గంటలాగా ఉండడు. ఎప్పుడో 4 గంటలకు లేచి గ్రౌండ్లో ఉంటాడండి. సాయంత్రం ఎప్పుడో మళ్ళీ 4 గంటల గ్రౌండ్లో ఉంటాడండి. అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. దానికి తగ్గట్లుగా బాడీని తీర్చిదిద్దుకుంటాడు. దానికి తగ్గట్లుగా తను నియమాలను పాటిస్తూ ఉంటాడు. చూడండి, మిత్రముగా ఉండును వారు క్షేమగు కిరీటము. ఇది క్షేమైపోయేది. క్షేమంటే నాశనం అయిపోయే కిరీటము. వారు క్షేమగు కిరీటమును పొందుటకు వాళ్ళు కష్టపడేదంతా దేనికోసము? క్షేమయ్యే కిరీటం కోసమే. ఇంత మితముగా ఉన్నప్పుడు నాశనం అయిపోయే కిరీటం కోసం ఇంతగా నియమ నిబద్ధతలు కలిగి కదా మితముగా ఉన్నప్పుడు, ఇంత పంక్చువాలిటీ పాటించినప్పుడు, క్షేమయ్యే కిరీటం కోసం ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మనం కొట్టేది ఏ కిరీటం అంట? రెండో భాగం ఇక్కడ రాసుకోవాలి. అక్కడ నీతి కిరీటం అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? అక్షయ కిరీటము. అంటే నాశనము కానీ కిరీటం పొందడం కోసం మనమైతే అక్షయ కిరీటము పొందుటకును మితముగా ఉండాలి. ఎంత జాగ్రత్తలు పాటించాలో ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త పాటిస్తే మనకు ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఏమండి, జాగ్రత్త లేకపోతే వెనుక ఉన్నవాడు ముందు వెళ్ళే అవకాశం ఉంది. వాడు అదే స్పీడ్తో పరిగెత్తాలి. ఏమాత్రం అటు ఇటు చూసినా ఆ కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రము ఆ ఒక స్టెప్ ముందున్నాడు కాబట్టి అలానే కంటిన్యూగా పరిగెత్తాలి. అప్పుడు బహుమానం పొందుకునే అవకాశం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకున్నా వెనుకవాడు ముందుకు వచ్చే అవకాశం ఉంది. నీవు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అది లోకపరమైన పరుగు పందెములు అయితే. మరి నీ బ్రతుకులో కూడా మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నామా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను, పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో, దేవుడి కోసం బ్రతికే విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో, దేవుని యొక్క ఆలోచనలో ఏ విధంగా దేవుడు ఉండమన్నాడు ఆ బహుమానాన్ని పొందడం కోసం, ఆ బహుమానాన్ని సాధించడం కోసం ఏ విధమైన ఆలోచనలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోమన్నాడో ఆ పద్ధతులను మనం మన బ్రతుకులో పాటిస్తున్నామా? ఆలోచించండి ప్రియులారా. ఆ కిరీటం పొందుకునగలిగితేనే మహోన్నతమైన జీవితం స్వాగతం పలుకుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఆ కిరీటాన్ని పొందుకుంటేనే ఆ జీవితం, ఆ రాజ్యానికి అర్హత. ఒక మాట మీరు చూడగలిగితే, ఎప్పుడు పొందుకుంటాము అనేది మనం చూడగలిగితే, చూడండి, ఇక్కడ అక్షయ కిరీటం అన్నాడు. ఇంకొక దగ్గర ఏమంటున్నాడు చూడండి, ఆ కిరీటానికి ఉన్న పేరు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీరు అలానే కంటిన్యూగా పరిగెత్తితే అప్పుడు పొందుకునే అవకాశం ఉందండి. ఇక్కడ ఏమన్నాడు కిరీటం పేరు? మహిమ కిరీటము అన్నాడండి. వాడబారని ఎప్పటికీ ఉండే కిరీటం ఇది, మహిమ కిరీటం. ఎప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు పొందుకునేవారుగా పరిగెత్తుతున్నామా? అదే కంటిన్యూవేషన్లో దేవుడు నిన్ను పిలిచినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఎటువంటి ఊపు, ఎటువంటి పవిత్రత, పరిశుద్ధతతో దేవుని కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని, దేవుని ఆలోచనలతో, దేవుని కార్యక్రమాలలో నీ వంతు సహకారంగా, నీ వంతు దేవుని కోసం పనిచేయడంలో ఏ విధంగా నీ పాత్ర పోషింపబడుతుంది అన్నది మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. అనేకులు నీతిమంతులు ఈ యొక్క కిరీటాన్ని పొందడం కోసం వాళ్ళ బ్రతుకులను తాకట్టు పెట్టారు, వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టారు. నీతిమంతుల పట్టిలో మన బ్రతుకులు రాయబడాలి. జీవగ్రంథంలో మన బ్రతుకులు రాయబడే విధంగా మనం జీవగ్రంథంలో మన బ్రతుకులు రాయబడాలంటే ప్రేమైన దేవుని వారలారా సహకారులుగా
దేవుని యొక్క కార్యక్రమాలలో, దేవుని యొక్క ఆలోచనలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలను మన బ్రతుకును ఒకవైపు పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఒకవైపు ఒక చేతితో దేవుని యొక్క కార్యక్రమాలను, దేవుని యొక్క ఆలోచనలను సమాజ వ్యాప్తి చేయడంలో ఎన్నో ఆలోచనలు కలిగి ముందుకు సాగగలగాలి. జీవితాన్ని పవిత్రపరచుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, దేవుని కోసం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలను మన బ్రతుకులో చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అలా సాగిపోతున్నప్పుడు ఆ కిరీటాన్ని పొందుకునే దిశ వైపుగా పరిగెత్తుతున్నట్లు ప్రియమైన దేవుని వారలారా, ఆ కిరీటాన్ని ఎప్పుడు పొందుకునగలుగుతాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడండి. అప్పుడు కిరీటాన్ని మనకు ధరింపజేస్తాడండి. అప్పుడు మహిమోన్నతమైన లోకంలో ఆ కిరీటంతో నీవు ప్రవేశిస్తావు. ఒక రాజుగా, ఒక అధికారము కలిగిన వాడుగా, ఒక ఘనత కలిగిన వాడుగా, ఒక మహిమ కలిగిన వాడుగా ఆ రాజ్య అర్హతలోనికి ప్రవేశిస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వాడు ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాటను ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఆయన రాకడలో ఎటువంటి ఆలోచన ఉందో మనం చూడగలిగితే మత్తయి సువార్త 25:34 వచనం అండి. మత్తయి సువార్త 25:34 వచనంలో, అప్పుడు రాజు తన కొడు వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, అంటే కిరీటాన్ని పొందబోయేవారండి. వీళ్ళు కిరీటాన్ని పొందబోయేవారు ప్రియమైన దేవుని వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. రాజ్యము స్వతంత్రించుకున్నది. రాజ్యము ఎవరికి అప్పగిస్తున్నాడండి? రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుందండి? అధికారం పొందినవాడు, కిరీటాన్ని ధరించుకున్నవాడు. అంటే రాజుగా ఉన్నవాడికి రాజ్యము అప్పజెప్పబడుతుంది. ఆ రాజ్యానికి అర్హతను పొందుకునే అవకాశం ఉంది. కిరీటం పొందుకున్నవాడు రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఉంది. కిరీటాన్ని పొందుకున్నవాడు రాజ్యపు ఆలోచనలో రాజ్యాన్ని పొందుకునే అవకాశం, లేదా అధికారము పొందినవాడు రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఉంది. ఒక రాజ్యం అంటున్నాడు, ఆ రాజ్యాన్ని నువ్వు చేజిక్కించుకోవాలంటే, ఒక అధికారాన్ని కలిగిన వాడుగానే ఉండాలంటే కిరీటాన్ని పొందుకొనగలగాలి అన్న మాట ఇక్కడ చెప్పబడుతున్న మాట మీకు అర్థం కావడానికి చూపిస్తున్నానండి. రాజ్యం ఉంది అన్నాడు, ఆ రాజ్యానికి నీవు ఒక అధికారిగా, ఒక కిరీటాన్ని ధరింపజేసిన వాడిగా, కిరీటాన్ని పొందుకున్న వాడివిగా ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటుండండి ఇక్కడ. అది పొందుకున్న వారంగా యేసుక్రీస్తు రెండో రాకడలో ఆ మహిమ కిరీటాన్ని పొందుకుంటాం. ఆ మహిమ కిరీటంతో ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఇంకో మాట మనం చూస్తే ఈ సందర్భంగా ప్రియమైన దేవుని వారలారా, ఈ కిరీటాన్ని పొందుకునే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు ఎదురవుతాయండి. ఏమండి, ఒక రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో కష్టపడుతున్నా కానీ, ఎంతో శ్రమ పడుతున్నా కానీ ఆ 50 మందిలో నువ్వు ముందుండలేవు. వాళ్ళందరినీ దాటి పోతేనే తప్ప ఆ కిరీటాన్ని పొందుకోలేవు. దానికోసం ఎంతో సాహసం చేసావు, ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా, ఎంతో శ్రమ పడి ఉంటావు. ఎందుకు? ఒకటే గోల్, ఒకటే లక్ష్యం నీకు, ఆ కిరీటాన్ని పొందాలి. దానికోసం 4 గంటలకు లేచి ఉంటాడు. దానికోసం ఎన్నో పత్యాలు చేసి ఉంటాడు, ఎన్నో వ్యాయామాలు చేసి ఉంటాడు, ఎంతో డైట్ ఫాలో చేసి ఉంటాడు. ఆ కిరీటాన్ని పొందే వరకు పొందాలి అన్న ఒక ఆలోచన, నిద్రాహారాలు మాని ప్రాక్టీస్ మొదలు పెట్టింటాడు. ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు అది క్షయమైన కిరీటం కోసం. అయితే అంత మితముగా ఉన్నప్పుడు అక్షయమైన కిరీటం పొందే మనం ఎంత మితముగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో మనం కూడా ఈ కిరీటాన్ని పొందడంలో ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఒక పరుగు పందెంలో ఆ క్షయమైన కిరీటాన్ని పొందేవాడే అంత కష్టపడ్డప్పుడు, అంత మితముగా ఉన్నప్పుడు, అన్ని పత్యాలు చేసినప్పుడు మనం కూడా ఈ లోకంలో ఎందుకు పత్యం చేయకూడదు? ఏమండి, మా వల్ల కాదు, నా వల్ల కావట్లేదని చాలామంది అంటుంటారండి. ఎందుకు మానలేకపోతున్నావు? ఎందుకు తాగలేక ఉండలేకపోతున్నావు? ఎందుకు ఆ పరిస్థితిలో నుంచి బయటపడలేకపోతున్నావు అని అన్నప్పుడు ఎందుకు నా వల్ల కావట్లేదని అంటుంటారండి. ఏదైనా శరీరపరంగా రోగాలు వచ్చినాయనుకోండి,
ఇదో ఈ రోగం వచ్చింది, ఈ ట్రీట్మెంట్ పొందుతున్న నీవు ఈ పత్యం చేయకపోతే నీకు ప్రాణహాని ఉందన్నప్పుడు ఆ పత్యం మనం చేస్తాం. అంతెందుకు ఒక షుగర్ పేషెంటు ఎక్కడ వెళ్ళినా జాగ్రత్త వహిస్తాడు. అమ్మ నాకు షుగర్ ఉంది, నేను షుగర్ పెట్టిన టీ నేను తాగను తల్లి అంటాడు. ఒప్పుకుంటా అక్కడ బరాబరిగా. మరి దేవుడి విషయంలో దేవుడు ఎన్నో విషయాలు, నాన్న ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అన్నప్పుడు ఎందుకు నువ్వు పత్యం చేయకూడదు? ఎందుకు మితముగా ఉండొద్దు? అన్ని విషయాలలో మితముగా ఎందుకు ఉండొద్దు? ఎందుకు కంట్రోల్ ఉండొద్దు? ఒక మహోన్నతమైన లోకాన్ని నేను పొందడం కోసం కిరీటాన్ని ధరింపజేసుకునేవాడిగా నేను వెళ్ళాలి. ఆ కిరీటాన్ని పొందేవాడిగా నా బ్రతుకు, నా పోరాటం, నా పందెం కొనసాగించాలి. పరుగు పందెం కొనసాగించాలి. ఒక పందెంలో ఉన్నాను, ఆ పందెంలో, ఆ పోటీలో, ఆ పరుగు కడవరకు నేను తుదముట్టించే విధంగా నా పరుగు ఉండాలి అన్న ఆలోచనలు, ధ్యాస, ఆలోచన ఏది ఉండదండి. ఇది ఒక దృక్పథం అనేది, ఒక దూరదృష్టి అనేది మనిషికి లేదండి అసలు. ఒక మహోన్నతమైన లోకం మనకి ఎప్పుడు కనబడుతూనే ఉండాలండి, ఎప్పుడు కనబడుతూనే ఉండాలి. ఆ మహోన్నతమైన లోకం శాశ్వతం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే కిరీటాన్ని పొందుకున్న వాడిగా, శరీరం వదిలిన మరుక్షరమైన ఆత్మ కిరీటాన్ని పొందుకొని ఆ మహోన్నతమైన లోకంలో, ఆ రాజ్యంలో, ఒక మహిమ లోకంలో మహిమను పొందుకున్నవాడిగా, ఘనతను పొందుకున్నవాడిగా, కిరీటాన్ని పొందుకున్నవాడిగా ఆ రాజ్య ప్రవేశతలోనికి నేను ప్రవేశించాలి అన్న ఆలోచనతో మనం బ్రతకాలి అంటాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు. నాయన కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఏమండి, పత్యం చేస్తాం, షుగర్ ఉంది, షుగర్ ఉన్నప్పుడు పొద్దున్నే రొట్టెలు తినాలి, తప్పదు. మధ్యాహ్నం గబగబా బిర్యానీ వాసన వస్తుంటుంది, గుమ్మలాడే బిర్యానీ వాసన వస్తుంది. వద్దు, పత్యం తినొద్దు. తిన్నా కూడా కొద్దిగా తినాలి, లిమిట్గా. బాగా వాసన వస్తుందని కానీ లాగేస్తే ఇబ్బంది ఫాలో అవుతావు. స్వీట్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, చూడాల్సింది అంతే. సాయంత్రం మళ్ళీ రొట్టెనో ఏదైనా పులుకనో కంట్రోల్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఏమైతావు, కంట్రోల్ చేయకపోతే ప్రాణం పోతుంది. చూసా, దాని విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కానీ దేవుని విషయంలో ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఒక మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవడం కోసం, ఒక బహుమానం కోసం, ఒక కిరీటం కోసం పరిగెత్తుతున్న మనం, పరుగు పందెంలో ఉన్న మనం, మన బ్రతుకులో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో త్యాగాలు, ఎన్నో వదులుకోవాలి, ఎన్నోటినో కాదనుకోవాలి. మితముగా ఉండి మన బ్రతుకును నిలబెట్టుకోగలిగినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు వస్తుంటాయి. కానీ వాటిని పట్టించుకొని కూర్చుంటే ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉండదు. ఎవడో ఒకడు కొట్టేసుకొని పోతాడు పరుగు పందెంలో. వాడు అలా ఆలోచించాడు. ఒక అడుగు ముందు దూరంలో ఉన్న నేను ఆ అడుగు ముందు దూరంలోనే ప్రయాణించాలి, ఎవడు రాకూడదనే విధంగా పరిగెత్తుతూనే ఉంటాడు. నువ్వు కూడా అంతే ఆలోచనలతో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎటువంటి ప్రలోభాలకు నిన్ను లోను చేసిన వాటన్నిటి నుంచి నీవు వాటిని పక్కన పెట్టేసి ఆ యొక్క పరుగు పందెంలో ఆ బహుమానాన్ని, ఆ కిరీటాన్ని పొందుకునేవాడుగానే ఉండాలి. ఇక్కడ అన్న పేరు ఏంటంటే తెలుసా? జీవ కిరీటము అన్నాడండి. ఇక్కడ మరొక పేరు మహిమ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము. చూసారా పేర్లు? చూసారా? ఇక్కడ తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుతాడు. ఆ శ్రమలు అనుభవించిన వాడు, ఆ శ్రమలు పొందుకున్నవాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈ కిరీటం కోసం పరిగెత్తుతున్న నీవు కిరీటాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త ఉండాలి. ఏమండి, పందెంలో ఉన్నాడు, పరుగు పందెంలో ఉన్నావు. పరుగు పందెంలో ఉన్న నీవు మనం అనుకుంటాం ఈడు కొట్టేసే అవకాశం ఉంది, ఈడు కొట్టే అవకాశం ఉంది. ఎందుకు? ఒక అడుగు దూరంలో ముందున్నాడు, అందరికంటే ఒక అడుగు దూరంలో ముందున్నాడు కాబట్టి ఈడు కొట్టే అవకాశం ఉందని మనం పక్కన ఉన్న ప్రేక్షకులుగా మనం చూస్తుంటాం, ఆడియన్స్ చూస్తుంటారు. కానీ వాడు కొద్దిగా తగ్గి ఇంకొకటి ముందుకు వచ్చేస్తుంటే మనం అప్పుడు అనుకుంటున్నాం, అరే అంత కష్టపడ్డాడు, చివరికి వచ్చే సమయానికి ఒక అడుగు వెనుకబడ్డాడు, ఈడు కొట్టుకుపోతాడు. ఇంత కష్టపడ్డాడు కదా, ఒక సెకండు ఇంకా కొద్ది దూరం అయితే కొట్టే ఈడు ఒక అడుగు వెనుకబడిపోయాడని మనం ఆలోచిస్తుంటాం. కోల్పోయే అవకాశం ఉంది. నువ్వు ఫస్ట్ ఒక అడుగు ముందు నువ్వు,
కానీ తర్వాత ఒక అడుగు వెనుకకు పడ్డావు, ఆ తర్వాత వెనుక ఉన్నవాడు ముందుకు వచ్చి ఆ కిరీటాన్ని కొట్టుకుపోయే అవకాశం ఉంది, కొడతానన్నోడు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరుగు పందెంలో ప్రియమైన దేవుని వరలరా కిరీటాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ క్రైస్తవ జీవితంలో దేనికోసం అయితే బ్రతుకుతున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, లోక సంబంధమైన అధికారుల కోసం, లోక సంబంధమైన కిరీటాల కోసం మనం ఆలోచించట్లేదండి. ఒక మహిమోన్నతమైన మహిమ కిరీటాన్ని, ఒక జీవ కిరీటాన్ని, ఒక నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని పొందడం కోసం పరుగు పందెంలో ఉన్నాం. పరుగు పందెంలో ఉన్న మనము పరిస్థితులు తారుమారై ఆ కిరీటాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అప్పుడు నీ బ్రతుకులో అంత పత్యం చేసి అన్నీ చేసి చివరిలో ఆ కిరీటాన్ని పోగొట్టుకుంటే నీ బ్రతుకులో ఏం ఫలితం ప్రియమైన దేవుని వారలారా? అంత కష్టపడ్డావు, అంత చేసావు, చివరికి రాగానే నీ మూమెంట్ తగ్గిపోయింది. నీ ముందున్న వెళ్ళి కిరీటాన్ని కొట్టేస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో. ఒక అడుగు దూరంలో కిరీటాన్ని నేను కోల్పోయా అన్నప్పుడు వాని గురించి ఎంత అల్లాడిపోతాను తెలుసా? నేను పడ్డ కష్టం, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? రాత్రి పగలు 4 గంటలకు లేచి సాయంత్రం 4 గంటలకు వెళ్ళి ఎన్నో పత్యాలు చేసి కొడుతున్న భరసతో ముందుకెళ్ళాను. ఒక అడుగు దూరంలో కిరీటాన్ని కోల్పోయాన్న వాడిని ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ చేయండి, కన్నీరు మున్నీరు విలపిస్తాడు. ఎన్నో రోజుల నుంచి, సంవత్సరం నుంచి ఈ పోటీ కోసం నేను సిద్ధపడుతున్నాను, కానీ ఒక అడుగు దూరంలో ఆ కిరీటాన్ని నేను చేజార్చుకున్నాను అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి. నీ బ్రతుకు కాలంలో దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి ఒకరోజు ఆ కిరీటాన్ని కోల్పోయే పరిస్థితిలోనికి నీ జీవితం వెళ్ళిపోతే అప్పుడు ప్రేమైన దేవుని వారిలో తట్టుకోలేవు, నీ వల్ల కాదు. ఎంత బాధాకరమైన విషయం తెలుసా అది? ఆ కిరీటాన్ని మళ్ళనన్నా పొందుకోవచ్చు, కానీ ఈ కిరీటాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ పొందే అవకాశము లేదండి. అది పొందవచ్చు, మళ్ళీ సంవత్సరం ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ కొట్టచ్చు, కానీ ఈ కిరీటాన్ని కోల్పోతే మాత్రం మళ్ళీ కొట్టే అవకాశం ఛాన్సే లేదు. అటువంటి అవకాశం కూడా ఉంది, జాగ్రత్త పడండి. ఎలా ఉందో తెలుసా? ఎలా కోల్పోయే అవకాశం ఉందో తెలుసా? చూడండి మీ కళ్ళతోనే. విలాపవాక్యములు ప్రతి మాట రాయించాడండి. కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. విలాపవాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం ప్రేమైన దేవుని వారలా ఎలా కోల్పోయే ప్రమాదం ఉందో ఈ కిరీటాన్ని చూడగలిగితే. విలాపవాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. విలాపవాక్యములు మా తల మీద నుండి అందరిది అండి. విలాపవాక్యంలో పేజీ నెంబర్ చెప్పండి తెలియకపోతే. 686. ఇర్మియా, హెజ్కేల్ ఇవన్నీ దాటిపోవాలి. హెజ్కేల్ తర్వాత లేదమ్మా, ఇర్మియా తర్వాత. అందరూ చూసుకోండి. 5:16 వచనం చదువుతుంది చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. ఆ కిరీటము ఎలా పడిపోయిందంట తెలుసా? కిరీటం పడిపోయిందంటే ఇంకేముందండి, కిరీటము పడిపోయాను. ఎలా పడిపోయింది? మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, పాపము. ఎలా పడిపోతుంది కిరీటం? ఎలా పోగొట్టుకునే అవకాశం ఉంది? ఎప్పుడైతే పాప జీవితంలోనికి వెనక్కి తిరిగి చూశామో అంతే అండి. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో, ఒక అడుగు ముందున్న ఏడు, ఒక అడుగు వెనుకున్నవాడు ముందుకు వచ్చేసాడు. మన బ్రతుకులు కూడా ప్రియులారా, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను నిర్లక్ష్యం చేస్తే, పాపం చేస్తే, పాపంలోనికి మన బ్రతికెళ్ళిపోతే, పాపపు ఇష్టమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతే, లోకం వైపు మళ్ళీ మెల్లగా మనం వెళ్ళే అవకాశంలోనికి వెళితే కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది ప్రేమైన దేవుని వారలారా. పరుగు పందెంలో ఉన్న నీవు కిరీటాన్ని పొందుకునే దిశ వైపుగా పరిగెత్తుతున్నావు, కానీ ఒక అడుగు దూరంలో నువ్వు కోల్పోయే ప్రమాదంలో ఉందంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఎంతో గొప్పగా, ఎంతో ఉన్నతంగా బ్రతికిన నీవు నీ విశ్వాస జీవితాన్ని, నీ నిరీక్షను, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు వెళుతూనే కలిగితే, మితముగా ఉండి ముందుకు సాగితేనే తప్ప ఆ కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉండదు ప్రేమైన దేవుని వారలారా. కిరీటాన్ని పోగొట్టుకునే ప్రమాదం, పోగొట్టుకునే అవకాశం పాపం చేసినప్పుడు మనం ఆ కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా నీ బ్రతుకులను ముందుకు నడిపించుకుంటున్నావా? దేవుడు చెప్పిన ఎన్నో పాఠాలను నీ బ్రతుకులో పాటించుకుంటూ
దాని ప్రకారంగా బ్రతుకుతాం, దాని ప్రకారంగా ముందుకు సాగుతాం. దేవుడు చేయమన్నట్లుగా, దేవుడు ఉండమన్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు వద్దన్నట్లుగా నీ బ్రతుకులో దేవుని మాటకు విలువనిస్తూ ముందుకు సాగుతున్నావా? దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నావా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. అలా నీవు నడుస్తున్నావు, అలా పరిగెత్తుతున్నావు అంటే కిరీటం నీదే, కోల్పోయే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక అద్భుతమైన మాట బైబిల్లో రాయబడ్డదండి. ఈ కిరీటాన్ని అపహరించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక అడుగు దూరంలో ముందున్న నీవు, నీ వెనుక ఉన్నవాడు ఒక అడుగు వెనుక ఉన్నాడు, కానీ ఒక అడుగు నిన్ను దాటి ముందరికెళ్ళిందంటే నీవు పొందుతున్న కిరీటాన్ని ఈడు అపహరించుకునే అవకాశం ఉంది. నీ గురి తప్పింది, నీ కాన్సన్ట్రేషన్ తప్పింది. ఒక అడుగు వెనుక ఉన్న ఈడు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయాడంటే నీవు కొట్టబోయే కిరీటాన్ని ఈడు అపహరించుకునే అవకాశం ఉంది. కాబట్టి గురి తప్పకూడదు, లక్ష్యం తప్పకూడదు, ఎత్తుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. అవును, అంతే. నువ్వు కరెక్టు అదే స్పీడ్తో, అదే ఊపుతో నువ్వు పరిగెత్తితే కిరీటం నీదై ఉండొచ్చు, కానీ ఒక అడుగు ముందున నువ్వు ఏదో గురి తప్పింది, ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయావు, ఒక అడుగు వాడు ముందుకు వచ్చాడు, ఆ కిరీటాన్ని, నీకు దక్కే కిరీటాన్ని వాడు అపహరించాడు, వాడు కొట్టేశాడు. అది ఎంత వాస్తవం. ఈ లోకంలో దుష్టుడు కూడా ఆ కిరీటాన్ని నీ నుంచి ఎత్తుకుపోయే అవకాశం, నీకు దక్కకుండా చేసే అవకాశం దుష్టుడు ఎప్పుడు పన్నాగాలు పన్నుతూనే ఉంటాడండి. ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకునే పోయే నీవు, ఆ మహోన్నతమైన లోకాన్ని, కిరీటాన్ని ధరింపజేసుకొని ఆ లోకానికి అడుగుపెట్టే నిన్ను ఆ కిరీటం నుంచి దుష్టు తప్పించి పాపంలోనికి నీ బ్రతుకుని నెట్టేసి నిన్ను బలహీనపరిచి, నేను ఇబ్బందులకు గురి చేసి, లోకంలో ఉన్న ఆశలోనికి, ఉద్దేశాలలోనికి నిన్ను పురుగొలిపి ఆ బహుమానాన్ని అపహరించే అవకాశం దుష్టుడి పని ఉండే అవకాశం ఉంది. అట్టి ఆలోచనలో కూడా జాగ్రత్తగానే ఉండకపోతే కిరీటాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. చూసినా, ఒక అడుగు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, ఒక అడుగు ముందున్న నువ్వు అలానే పరిగెత్తాలి, ఎవరి వశం కాదు. ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోవడం వలన వెనుకొచ్చేవాడు ఏ విధంగా అయితే లోకపరమైన పరుగు పందెంలో కొట్టిపోయే అవకాశం ఉందో, ఇక్కడ కూడా దేవుడే ఉంటున్నమాట తెలుసా. నేను త్వరగా వచ్చుచున్నాను, యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్నాడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటము అపహరింపకుండానట్లు, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. అదే పరుగు పందెంలో, అదే ఊపుతో, అదే కసితో, అదే పట్టుదలతో నువ్వు పరిగెత్తగలిగితే ఆ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. యేసుక్రీస్తు 2వ రాకడలో ఆ కిరీటం ధరింపజేసుకొని మహోన్నతమైన లోకంలో ఒక రారాజుగా నువ్వు అడుగు పెడతావు, కిరీటాన్ని పొందుకొని. చూసారా, దుష్టుడు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఆ మహోన్నతమైన లోకాన్ని నీకు దక్కకూడదు, ఆ మహోన్నతమైన లోకానికి కిరీటం ధరింపజేసుకొని నువ్వు వెళ్ళకూడదన్న ఆలోచనలతో ఎన్ని ఆశలు తెచ్చిపెడుతున్నాడో తెలుసా, ఎన్ని ఆలోచనలు నీకు తెచ్చిపెడుతున్నాడో తెలుసా, ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నాడో తెలుసా. ఏం బోధంలే చర్చికి, ఏ విందంలే చర్చికి, ఏది చెప్పేది అంతా ఎప్పుడు ఒకటే, బ్రతకండి 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 బ్రతకండి, ఇంతకు తప్ప ఇంకేముంటుంది చెప్పండి చర్చిలో. బ్రతకండి బ్రతకండి తప్ప ఇంతకు తప్ప ఏముంటుంది చెప్పు. ఏదైనా పూట గడిచేది, ఏదైనా అవసరతలు తీర్చేది ఏమైనా చర్చిలో ఉంటుందా? ఏది ఉండదండి, అంతకు మించింది ఏముండదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనకున్న పరిస్థితులు ఏంటి, అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఈ పరిస్థితుల్లో చర్చికి వెళ్ళడమా? ఇప్పుడు బంధువులు వచ్చారండి, బోర్డు పని ఉంది, మల్లవారం చూసుకుందాంలే, నువ్వు చూసుకో, నేనన్నా వెళ్తా అంటే సహకరించదు, వద్దు నువ్వు కూడా మానేసి మల్లవారం పోదాం, కానీ నువ్వు ఒక్కడ పోకపోతే అరేం కాదులే. చూసారా,
ఏటివో తెచ్చి పెడుతుందండి, ఎన్నో అడ్డంకులు పెడుతుందండి. అది ఎంతోమందిని తెచ్చి పెడుతుందండి. ఆదివారాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ఒక్కరోజు వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని కూడా దేవుడు ప్రతి సెకండు ఇస్తున్న అవకాశం మన యొక్క అవసరాల కోసం, మన స్వార్థాల కోసం, స్వాలంబన కోసం వాడుకోవద్దండి. ఈ యొక్క అవకాశాలను భయంకరమైన శిక్షలోనికి మన బ్రతుకులు వెళుతాయి ప్రియులరా. అది పాపం అండి. అసలు దేవుడు ఇస్తున్న అవకాశాలను చేజార్చుకుంటున్నాం అంటే ప్రియులరా, కారణాలు చెప్పి దేవుడి దగ్గరికి చేరుకోలేదు తప్ప కారణాలు చెప్పి దేవుడికి దూరం కాకూడదండి. అసలు అలా కారణాలు చెప్పించి దేవుడికి దూరం చేసే లక్షణం దుష్టుడిదండి. కారణాలు చెప్పి పరిగెత్తుకుంటున్నా దేవుడి దగ్గరికి. అలా ఎన్నో మాయలు మన ముందుకు తీసుకొస్తుంది. సొంతంగా మనకు కావలసిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఇప్పుడు పోతావా, ఉంటావా, ఏం చేస్తాం, తప్పదు. మీరు వచ్చారు కదా, మానేస్తా. అమ్మ మీరు కూర్చోండి, అన్నీ ఉన్నాయి, నేను దేవుడి సన్నిధికి పోయి మళ్ళీ వచ్చేస్తా, ఎమ్మడే వచ్చేస్తా. ఎవరంటామండి అసలు? మధ్యలో ఫోన్ వస్తే ఉరుకుతాం. ఏమైందిరా బాబు అంటే, మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఇవి ఆ సాకులు, ఇవి చిల్లర. ఏమైందిరా బాబు, వాడు బలవంతం చేసే నోట్లు ఇంత పోసే మందు, ఆ పురుగుల మందు అన్న పోసలేడు, దరిద్రం వదులుతుండే. ఎలా అయిపోతీవి అంటే బలవంతం చేసిరన్న కూర్చుంటే పట్టి వేసి పడగొట్టి పోసారా, లేకుంటే బలవంతం చేసి గడ్డి తినమంటే తింటావా? అక్కడ బుద్ధి వస్తుంది. బలవంతం చేసి ఇబ్బంది పెట్టి గడ్డి తింటే అంటారా? కుర్తి తాగితే అంటారా? ఎవడన్నా అంటారు? ఎలా రా, ఏమైపోయింది, ఇలా పాడైపోయినావు అంటే, ఫ్రెండ్లు అలా చేసిరా, నా ఫ్రెండ్స్ అలా చేసిరి. ఎందుకండి? నీ స్వతంత్రతను శరీర క్రియలకు ఎందుకు ఏతువు చేసుకుంటున్నావు? నీకున్న ఔన్నత్యాన్ని, నీకున్న స్వతంత్రతను, నీకు ఆ స్థాయి, ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు. దాన్ని శరీర క్రియలకు ఏతువు చేసుకుంటావే. ఏదో చిన్న దానికి సాకులు అంటారు. తింటాను బ్రతకలేక బరి తెగించిన వాడు మాట్లాడే మాటలు ఇవి. ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం, అభిషేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన జీవితం ఇది. ఒక మహోన్నతమైన లోకానికి పరిగెత్తుతున్న పరుగు పందెంలో ఉన్నావు. నువ్వు పందెంలో ఉన్నావయ్యా. పందెంలో ఉన్నవాడు ఎడ్డు చూడడు, ప్రేక్షకుల గోలలు చూడడు, ప్రేక్షకుల తప్పట్లు చూడడు. వాడు లక్ష్యం ఏంటో తెలుసా? ఆ కిరీటమే గురి. పరిగెత్తుతూనే పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు నువ్వు పరుగు పందెంలో ఉన్నావు నాయన. ఎవడు చెప్పాడు నువ్వు కూర్చోని ఉండవనడానికి? మనమంతా పందెంలో ఉన్నాం. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నాం. ఈ పరుగు పందెం ఎప్పటి వరకు తెలుసా? ఊపిరాడే వరకు పరిగెత్తుతూనే ఉండాలి. కిరీటం దక్కే వరకు ఎక్కడ నీవు తగ్గేదే లేదు. చూసారా? అటువంటి పందెంలో ఉన్న నీవు ఏంటండి పనికిరాని మాటలు? లక్ష్యాన్ని సేధించే దిశ వైపుగా పరిగెత్తుతున్న నీవు అడ్డు ఎవడొచ్చి పడితే దొబ్బేసి దాన్ని తొక్కేసి వెళ్ళాలి నీవు. ఎందుకంటే కిరీటం చేజార్చుకుంటే బ్రతుకులేదు. రేపు నిత్య శిక్షలోనికి బ్రతుకులను నడిపించుకుంటావా? అప్పుడు ఎవడు కాదు. వాళ్ళందరూ వచ్చి రేపు సాక్ష్యాలే చెప్తారు. మళ్ళీ ఇంత దరిద్రమైన ఆలోచనలు అండి మనకి. దుష్టుడు చేస్తున్న పన్నాగాలలో ఇదొకటి. చూశారు? ఈ కిరీటాన్ని దక్కకుండా చేయడమే మన యొక్క పని. ఈరోజు ఎంతమంది అండి ఈరోజు చర్చికి వెళ్తారు కానీ ఏం నేర్చుకుని, ఏదో చెప్పాడండి అంతే, బాగానే చెప్పాడు, ఏదో చెప్పాడు, ఏది సున్న ఫుల్ అర్థం కాదండి. దాన్ని ఏం చేయమన్నాడు మన బ్రతుకులో, ఎలా బ్రతకాలనుకుంటున్నాడు? ఒక మహిమోన్నతమైన లోకానికి ఒక మహిమా కిరీటాన్ని, ఒక జీవ కిరీటాన్ని, ఒక అక్షయ కిరీటాన్ని, ఒక నీతి కిరీటాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఆ పొందుకునే ప్రయత్నంలో నేను పరుగు పందెంలో ఉన్నాను. క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెం. క్రీస్తులోనికి అడుగుపెట్టిన నీవు పరుగు పందెంలోనికి ప్రవేశించావు. ఆ పరుగు పందెం ఎంతవరకు అయ్యా అంటే నీ ఊపిరాగే వరకు పరిగెత్తాలి. పరిశుద్ధతతో, పవిత్రతో, నిరీక్షణ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగించుకోగలిగితేనే ఆ మహోన్నతమైన జీవితాన్ని పొందుకుంటామన్న సంగతి ఒక్కసారి మీరు చూడగలిగితే. చూడండి ప్రియమైన దేవుని వారలారా, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము. తిమోతి గారుకి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 4వ అధ్యాయం నుంచి 7వ వచనం చూడండి, ముగించుకుందాం. తిమోతికి రాసిన
రెండో పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని. చూసారా, కడ వరకు అదే ఊపుతో పరిగెత్తాడండి, ఎక్కడ వెనక్కి చూడలేదండి. నాగటి మీద చేసినవాడు, పరుగు పందెంలో పరిగెత్తేవాడు, వెనక్కి చూడొద్దండి అసలు. ఎంతమంది వెనక వస్తున్నారు, ఎవడు వెనక పడ్డాడని చూసుకున్నావా, నీ కన్నా అడుగు వెనక ఉన్నాడు ముందు పడే అవకాశం ఉంటుంది. చూడడు వాడు, అంతే. వెనక వస్తున్నాడా లేదా సంబంధం లేదు, పరిగెత్తుతూనే ఉంటాడు ఆ యొక్క గోల్, ఆ లక్ష్యం వరకు. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. పరుగు పందెంలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు ఎవరైతే పరిగెత్తారో, అదే ఊపుతో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఆ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఎంత అద్భుతమైన మాట అండి, రాసుకున్న మాట. లాస్ట్ మాట, ప్రకటన 2:10. ప్రకటన 2:10. ప్రియులారా, మన జీవితంలో ఎలా ఉండాలో ఒకసారి చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు వాడు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు భయపడద్దు, చాలు అది అక్కడ పెట్టేద్దాం అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు ఇంకో మాట. అది అన్న తర్వాత మరణం వరకు ఎలా ఉండాలండి ఈ రేసు, ఈ పరుగు పందెం అనేది ఎప్పటి వరకు అంట, మరణం వరకు నమ్మకముగా మనం పరిగెత్తితే, నమ్మకంగా ఉంటే, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మన పవిత్రతను, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఆలోచనలతో ముందుకు నడచాలి. నమ్మకముగా మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదాను. అప్పుడు మరణం వరకు నమ్మకంగా నీవు బ్రతకగలిగితే అప్పుడు జీవ కిరీటాన్ని పొందుకొని మహిమోన్నతమైన లోకంలో బలానమ్మకమైన నా కుమారుడా, అక్కడ దేవదూతలు స్వాగతం పలుకుతుంటాయండి. నీకు దేవదూతలు స్వాగతం పలుకుతుంటాయి. ప్రేమైన దేవుని వారలారా, ఒక రాజుగా, ఒక ఘనత కలిగిన వాడుగా, ఒక మహిమ కలిగిన వాడుగా ఆ మహిమోన్నతమైన లోకంలో నీ ప్రవేశం కోసం ఎదురు చూస్తుంటాయి దూతలు. ఆ మహిమలోకం ఎదురు చూస్తుంటుంది. అది మరణం వరకు నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటే నేను నీకు జీవ కిరీటము ఇస్తాన్నాడు. ఇక్కడ ఈ మాట, ఈ జీవ కిరీటం అంత ఆశమహిషిగా దక్కదండి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఆ రేసులో మనం అంతా ఉన్నాం. ఆ బహుమానాన్ని కొట్టేవారుగానే పరిగెత్తుదాం. మనం బహుమానం పొందేవారుగా మనం పరిగెత్తుదాం. బహుమానం కొట్టే వారం కాము అన్న ఆలోచనలు మీలో ఉండొద్దు. బహుమానం కొట్టే వారంగానే పరిగెత్తాలి. బహుమానం పొందినట్టుగా పరిగెత్తండి. మీరు ఆ లోకాన్ని మేము స్వస్థతించుకోవాలి, స్వస్థతించుకుంటాము అన్న ధీమ పట్టుదలతో మీరు రావాలి, నిలబడాలి. ఆ పరలోకం నా సొంతం, ఆ కిరీటం నా సొంతం, అది నేను పొందుకుంటాను, అది నేను అందుకుంటాను. నా జీవితంలో ఇది ఒక లక్ష్యం, ఇది నా జీవితంలో ఇది ఒక లక్ష్యం. మన జీవితంలో ఇదే అండి లక్ష్యం. ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న లక్ష్యం ఆ జీవ కిరీటాన్ని పొందడమే. దేవుడు మన ముందున్న పెట్టిన పరుగు పందెం, మన జీవితంలో దేవుడు పెట్టిన పరుగు పందెం ఇదే అండి. ఆ కిరీటాన్ని అందుకోవాలి, నా పిల్లలందరూ అందుకోవాలి, ఆ లోకాన్ని దక్కించుకోవాలి. ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడండి ఆ పరలోకపు తండ్రి. ఆ కిరీటాన్ని పొందుకున్న వారుగా ఆ తండ్రి కుడి పార్శ్వాన కిరీటాలను ధరించుకున్న వారుగా ఉంటే ఎంత ఆనందపడిపోతాడు ఆ తండ్రి. ఎంతమంది ఆ పరుగు పందెంలో ఆ కిరీటాన్ని పొందేవారుగా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మంచి ఆలోచనలతో ఉండండి. ఒకవేళ మీ యొక్క పందెం లేదా మీ యొక్క ఆ పోటీలో మీ అడుగు ఏదైనా వెనక్కి పడుతున్నట్లయితే మళ్ళీ అక్కడి నుంచి మీ యొక్క అడుగు, ఏ అడుగు అయితే వెనక్కి పడ్డదో ఆ అడుగు ముందుకు పడే విధంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని, ఏదైనా లోపాలున్నా, ఏదైనా సర్దుకునే పరిస్థితులు ఉంటే సర్దుకొని ఆ యొక్క పోటీలో ప్రయాణం కొనసాగించండి. లేదా పరిగెత్తే స్థితిలో మీరు కూడా ఉండండి తప్ప వెనుకకు లేదా బలహీనపడి ఆ యొక్క పోటీలో వెనుకబడిపోయి లేదా ఆ పోటీలో తప్పిపోయి ఆ యొక్క కిరీటాన్ని పోగొట్టుకునేవారుగా ఉండొద్దని తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకొని ఆ పరుగు పందెంలో ఆ కిరీటాన్ని కొట్టేవారుగా, ఆ కిరీటాన్ని అందుకునేవారుగా, పరిగెత్తేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.